అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీడీపీ జనసేన ఉమ్మడిగా అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత కర్నూలు జిల్లాలో జోష్ అందుకుంది. టీడీపీ అభ్యర్థులంతా కూడా ప్రచారంలోకి వెళ్తున్నారు. తమ అభ్యర్థిత్వాన్ని ప్రజల ముందుకెళ్ళి రాబోయేటువంటి ఎన్నికల్లో ఓటు వేయాలని అడిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనతో మాట్లాడడానికి కోడుమూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి ఉన్నారు. సార్ చెప్పండి, ముందుగా కంగ్రాచులేషన్, మీకు సీట్ వచ్చింది. సీట్ రావడం ఎలా ఫీల్ అవుతుంది? చాలా ఆనందంగా ఉంది. ఈ సీట్ అన్నది రావడం చాలా నాకు గర్వకారణము. అలాగే చంద్రబాబు నాయుడు సార్ గారికి, అలాగే లోకేష్ గారికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, మా డి విష్ణువర్ధన్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సీటు రావడం చాలా గర్వకారణం. ఎస్సీ కాన్స్టిట్యున్సీ అయినటువంటి నన్ను తీసుకోవడం, డి విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారు పరిగణలోకి తీసుకొని అలాగే అధిష్టానానికి పంపించడం ఆయన యొక్క చరిష్మా అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఆయనకున్న ప్రజాబలము చాలా గొప్పది. ఈ కాన్స్టిట్యున్సీలో చాలా బలమైన నాయకుడైనటువంటి డి విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారికి, అలాగే ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అయితేనేమి, కార్యకర్తలు ఏమి, ప్రతి ఒక్కరూ నన్ను కంటెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళ ఆశీస్సులతో కూడా తీసుకొని, విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారి ఆశీస్సులతో నన్ను ఎన్నుకున్నారు డి విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారు. అలాగే ఎన్నుకున్నందుకు అధిష్టానం మమ్మల్ని పరిగణలోకి తీసుకొని అభ్యర్థిత్వాన్ని ప్రకటించిందని. మీ కుటుంబ రాజకీయ నేపథ్యం ఏంటి అసలు? మా కుటుంబం ముందు నుంచి రాజకీయంగానే ఉంది. అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి మా తాత సర్పంచ్, అలాగే మా అమ్మగారు కూడా సర్పంచ్గానే పనిచేశారు. మేము ఇప్పుడు నేనైతే గతంలో అప్పటి నుంచి కూడా మేము రాజకీయ ఫ్యామిలీనే చెప్తాం. అంటే మీరు మొన్నటిదాకా రిపోర్టర్గా పనిచేసినారు, మరి రాజకీయాలకు ఎందుకు రావాలనుకున్నారు? అంటే మాకి రాజవర్ధన్ రెడ్డి అన్న గారు ఉన్నారు ఎంపీపీగా. ఆయన ఉన్న టైంలో నన్ను ఎంకరేజ్ చేసి బయటికి తీశారు. అలాగే మా రాజవర్ధన్ రెడ్డి అన్న గారు చాలా గొప్ప నాయకుడు. ఎంపీపీగా ఉన్నప్పుడు ఈ మండలంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేశారు. ఆయన ప్రోద్బలంతో నేను కూడా బయటకు వచ్చాను. నేను గతంలో ఈనాడు పత్రికలో కూడా పనిచేశాను. చాలా గొప్ప నాయకుడు రాజవర్ధన్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు. అంటే మీరు బాగా చదువుకున్నారు, ఎప్పుడైనా సివిల్స్ వైపు లేకపోతే ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్ వైపు రాయాలనే ఆలోచన ఎప్పుడైనా వచ్చింది? నేను గతంలో గ్రూప్స్ ప్రిపేర్ అయిన ఆర్సి రెడ్డిలో ఇన్స్టిట్యూట్లో కూడా అనివార్య కారణాల వల్ల మా ఫాదరు చనిపోయారు. దాని నుంచి మాకు ల్యాండ్స్ ఉన్నాయి. దాన్ని చూసుకోవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి నేను అన్నీ వదులుకొని ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది అన్నగారి ప్రోద్బలంతో. అంటే కోడుమూరు నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు గుర్తించారు? అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ప్రజెంట్? కోడుమూరు కాన్స్టిట్యున్సీలో మేజర్గా అయితే వాటర్ ప్రాబ్లం ఉంటుంది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ అయితే రోడ్స్ చాలా అధ్వాన్నంగా తయారైపోయాయి. ఎక్కడ చూసినా విధ్వంసకరంగా ఉన్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందంటే ఎక్కడ కూడా సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైన్స్ అయితేనేమి ఎక్కడ కూడా వేయలేదు. అలాగే కేసీ కెనాల్ మన కాన్స్టిట్యున్సీలోనే ఉంటుంది. ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నా కూడా 1.2 టీఎంసీ ఉంటుంది సుంకేశ్వర డ్యామ్. కానీ ఎక్కడ కూడా అది ఉన్నా కూడా మనకి వాటర్ ప్రాబ్లం చాలా మేజర్గా ఉంటుంది. దీన్ని రూపుమాపాలంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు సీఎం చేసుకున్న తర్వాత దానిపై రెఫరెండం ఇచ్చి మేము తాగునీటి సమస్యపై పరిష్కరించాలని తెలియజేస్తాం. మరోవైపు మనం చూసాము, గత 5 పథకాలు ఇచ్చాము, ఇంటింటి గడప గడప అనేటువంటి ఎమ్మెల్యేలు అందరూ తిరిగేటువంటి పరిస్థితి ఉంది. తలుపు తట్టి సంక్షేమ పథకాలు చేశారు. పబ్లిక్లో మంచి వేవ్ ఉంది. వైనాట్ 175 అంటున్నారు జగన్, మీరేమంటారు? వైనాట్ 175 కాదు, అసలు జగనే ఓడిపోతానని అంటున్నాం మేము ఈసారి ఖచ్చితంగా. ఆయన పులివెందుల నుంచి పోటీ చేయడానికే భయపడుతున్నాడు. వైనాట్ 175 కాదు, చేయడానికి భయపడుతున్నాడు. వైనాట్ 175 అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే ఒకవైపు పోటీకి భయపడుతుంది టీడీపీ, చంద్రబాబు నాయుడు, అందుకే నేను సింగిల్గా పోటీ చేసాను సిద్ధం అంటున్నారు. మీరేమో పొత్తులో పోతున్నారు. దీని మా యొక్క బలాన్ని వాళ్ళు అంచనా వేసి వాళ్ళు భయపడుతున్నారు తప్ప భయపడుతూ అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మీ రాబోయేటువంటి ఎన్నికల్లో మీ ఎజెండా ఏంటి?
మా ఎజెండా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినట్టు సూపర్ 60 పథకాలు ఉన్నాయి. ఇంటింటికి కుళాయి పథకం ఉంది. అలాగే ప్రతి రైతుకి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి, అలాగే ప్రతి తల్లి వందనం కింద ప్రతి ఆడవారికి 15,000 రూపాయలు, ప్రతి మహిళకు 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి 1,500 రూపాయలు, ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్స్ అంటే 3 గ్యాస్ సిలిండర్స్ ఇస్తారు. బీసీలకు భద్రతా చట్టాన్ని కల్పించారు చంద్రబాబు నాయుడు సార్ గారు. ఇలా ఈ మేనిఫెస్టోతో మేము ప్రజల్లోకి దూసుకెళ్తూ ప్రతి ఒక్కరిని మోటివేషన్ చేసుకుంటూ ఇప్పుడున్న ప్రభుత్వము ఎన్నో అరాచకాలు, హత్యలు, దోపిడీలు, దౌర్జన్యాలు చేస్తూ ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సాక్షాత్తు ఈ మీ 4th ఎస్టేట్ అయినటువంటి మీడియా రంగాన్ని కూడా చాలా చిత్రవద చేస్తూ కృష్ణన్న గారిని ఆంధ్రజ్యోతి రిపోర్టర్ అయితేనేమి, అలాగే మన కర్నూలు జిల్లాలో కూడా జరిగాయి. ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో విలువలు కోల్పోయే విధంగా, అలాగే ప్రాథమిక హక్కులను కోల్పోయే విధంగా తయారైంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వాన్ని తొందరలోనే సాగనంపాలని కోరుకుంటున్నాను. అంటే మీకు పార్టీ సభ్యత్వం లేదు, సభ్యత్వం లేని వ్యక్తికి ఎమ్మెల్యే సీట్ ఎలా ఇచ్చారనేటువంటి కొంతమంది విమర్శ చేస్తారు. దీన్ని ఎట్లా చూడాలి? 1985 నుంచి మా తాతగారు సర్పంచ్గా టీడీపీ తరఫునే ఉన్నారు. అలాగే మా అమ్మగారు కూడా టీడీపీ తరఫున 1781 మెజార్టీతో 2021 సంవత్సరంలోనే అత్యధిక మెజార్టీతో, జిల్లాలోనే అత్యధిక మెజార్టీ టీడీపీ తరఫున. మీరు కావాలంటే పేపర్ క్లిప్పింగ్ చూసుకొని నా మీద విమర్శలు చేసేవాళ్ళు, పార్టీ సభ్యత్వం లేదన్న వాళ్ళు. మాకు సభ్యత్వం లేదన్న వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఫైనల్గా వచ్చే ఎన్నికల్లో మీ నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా నియోజకవర్గ ప్రజలకి మేము మాపై ఉన్న నమ్మకంతో, అలాగే డి విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారి నమ్మకంతో, ఆయనకి పార్టీ యొక్క అధిష్టానం సీట్ను కేటాయించింది మాకి. నేను మీ వాడిని, నేను ఇక్కడ ఉన్నటువంటి మీ కాన్స్టిట్యున్సీలోని పసుపుల గ్రామ నివాసిని. నేను మీకు అందరికీ లోకల్ వాడిని అవుతా. గత ప్రభుత్వం చేసినటువంటి ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, కానీ మేము ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసి నిరూపిస్తామని తెలియజేస్తున్నాను. ఈ కాన్స్టిట్యున్సీ యొక్క ప్రజలకు భరోసాను కల్పిస్తున్నాను. బొగ్గుల దస్తగిరి ఒకటే చెప్తున్నారు, నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తా, నేను లోకల్నే, నేను అందరి వాడిని, మీకు అందుబాటులో ఉంటా, వచ్చే ఎన్నికల్లో నన్ను గెలిపించండి, నేను పార్టీ కోసం పనిచేస్తూ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తా అంటున్నారు బొగ్గుల దస్తగిరి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ నాటివ్, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.